హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చూసేసారు కదా, సర్వపిండి అండి. ఇది తెలంగాణలో చాలా ఫేమస్ రెసిపీ అండి. ఇది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో మనం వేసే ఇంగ్రీడియంట్స్ కూడా మంచి టేస్ట్ని యాడ్ చేస్తాయండి. అది కాక ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు పర్ఫెక్ట్ రెసిపీ వస్తుంది. ఎంత బాగుంటుందంటే, అప్పటికప్పుడు ఇలా వేడివేడిగా చేసుకొని తిన్నారు అంటే మీరు ఖచ్చితంగా ఇలా వర్షం పడినప్పుడైనా చేసుకోవచ్చండి, ఇంకా బాగుంటుంది. మనం డీప్ ఫ్రై అప్పుడప్పుడు ఆపేసేసి ఈ విధంగా కనుక చేసుకున్నారంటే ఖచ్చితంగా వేడివేడిగా తినేసేయచ్చు. మరి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. మరి ఒక బౌల్ తీసుకొని రైస్ ఫ్లోర్ 3.5 కప్స్ వేసుకున్నానండి. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఆనియన్స్ 2 ఫైన్లీ చాప్ చేసినవి వేసుకున్నాను. ఆ తర్వాత సాల్ట్ సరిపడా వేసుకున్నాను. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే దీంట్లో కారం యాడ్ చేయము. చనా దాల్ అండి, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టినవి వేసుకున్నాను. పల్లీలు కొంచెం క్రష్ చేసి వేసుకోండి. కరివేపాకు ఫైన్లీ చాప్ చేసినవి. ఆ తర్వాత జీలకర్ర 1 స్పూను, సీసమ్ సీడ్స్ నువ్వులు ఒక 2 స్పూన్స్, ఫైన్లీ చాప్ చేసిన కొత్తిమీర. ఇలా ఇంగ్రీడియంట్స్, 1 స్పూన్ ఆయిల్, ఎందుకంటే బైండింగ్ కోసం అండి. ఈ విధంగా కనుక అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 వేసుకొని ఒకసారి జస్ట్ పిండి కలుపుకొని ఇలా వాటర్ లిటిల్ బై లిటిల్ కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోండి. గ్రాడ్యువల్గా యాడ్ చేస్తూ కలుపుకోండి, ఎందుకంటే మీ రెసిపీకి ఎంత వాటర్ కావాలో మనం కలిపేదాన్ని బట్టి ఉంటుంది, మనం తీసుకున్న పిండిని బట్టి ఉంటుంది, రైస్ ఫ్లోర్ని బట్టి ఉంటుంది. ఈ విధంగా కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ ఈ విధంగా బ్యాటర్ కలుపుకోవాలండి. కొంచెం మెత్తగా కలుపుకోండి, కొంచెం సాఫ్ట్ డవ్ అయ్యేంత వరకు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఒకేసారి కలపలేకపోతే ఇలా కొంచెంగా కలుపుకొని రౌండ్ బాల్స్ టైప్లో చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత బాల్స్ కనుక చేసుకున్నారంటే మీకు చాలా ఈజీ అవుతుంది. ఇది లిడ్ పెట్టేసి ఒక 10 to 15 minutes రెస్ట్ ఇవ్వండి. 10 to 15 minutes రెస్ట్ ఇస్తే ఇంగ్రీడియంట్స్ దానికి పట్టేసి చాలా మంచి మెత్తగా ఉంటుంది. బ్యాటర్ ఈ విధంగా కలిపేసుకోండి, చాలా సాఫ్ట్ డవ్ కలుపుకోవాలండి. ఈ విధంగా ఆ బాల్స్ అన్నీ పక్కన పెట్టేసుకోండి 10 to 15 minutes. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని, లోతుగా ఉన్న ప్యాన్, మీకు ఉన్న ప్యాన్ని బట్టి వీలుని బట్టి ఏది ఉంటే అది తీసుకోండి. కాకపోతే అడుగు మాడకుండా ఉండేలా కొంచెం మందంగా ఉండేలాగా తీసుకోండి. నేను ఇది నాన్ స్టిక్ తీసుకున్నాను. ఈ విధంగా బ్యాటర్ మొత్తం ప్యాన్ మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత అక్కడక్కడ చిన్న హోల్స్ ఈ విధంగా పెట్టేసేయండి, ఎందుకంటే మనము ఈ మధ్యలో వేసే దానివల్లే మనకి ఉడుకుతుందండి. ఇది స్టవ్ మీద పెట్టేసి ముందు అదంతా అరేంజ్ చేసుకున్న తర్వాత మాత్రమే స్టవ్ మీద పెట్టాలి. ఆ విధంగా పెట్టుకున్న తర్వాత మధ్యలో హోల్స్ పెట్టేసి ఆ హోల్స్లో కొంచెంగా ఆయిల్ వేసేసేయండి. ఆ హోల్స్లోనే వేసేసేయండి. ఈ విధంగా వేసేసారంటే ఆ హోల్స్లో ఉన్న ఇది మనం మూత పెడతాం కదా, అది ఈవెన్గా కుక్ అవుతుందండి. ఈ సర్వపిండి ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా ఉంటుంది. దీన్ని ఒకవైపు మాత్రమే మనము కుక్ చేస్తామండి, రెండో వైపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మిగతా బ్యాటర్ కూడా మనకి కావాల్సిన మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని, అక్కడక్కడ హోల్స్ పెట్టాం కదా, మనము డెంట్స్ పెట్టాం కదా, ఆ విధంగా మధ్యలో ఆయిల్ వేసుకొని ఈ విధంగా మూత పెట్టేసి వెల్ కుక్ చేసుకోవాలండి. ఖచ్చితంగా వెల్ కుక్ చేసుకోవాలి, లేకపోతే కడుపులో నొప్పి వస్తుందండి. ఎందుకంటే రైస్ ఫ్లోర్ కదా, ఉడకకపోతే ఖచ్చితంగా కడుపులో నొప్పి వస్తుంది. ఉడకాలి అంటే మనం మధ్యలో హోల్స్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని లిడ్ పెట్టేసుకొని వెల్ కుక్ చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని మనం ఒకవైపే కుక్ చేసుకుంటాం కాబట్టి సిమ్లో పెట్టి చేయండి. ఈ రెసిపీ మొత్తం సిమ్లో పెట్టి కనుక చేశారంటే ఖచ్చితంగా ఈవెన్గా, చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మనం నువ్వులు అవన్నీ వేసాం కదా, చాలా బాగా కుక్ అయింది. మీరు ఒకటే దానిలో వేసుకునేటప్పుడు కొంచెం అది వేడిగా ఉంటుంది. సో అందుకే నెక్స్ట్ మీరు స్టీల్ది వాడకండి. నేను ఒకసారి ఎలా ఉంటుందో అని ట్రై చేసి చూపిస్తున్నాను మీకు. స్టీల్ది అంటే
అతుక్కుపోతుందండి మనము తీసేటప్పుడు. అందుకని నేను అది కూడా ఒకసారి మీకు ట్రై చేసి చూపించానండి. కానీ పర్లేదు, బాగానే వచ్చింది. మీరు వేరేది ప్రిఫర్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.